ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే తిట్టిపోయడం మనకు సులభం, పరిష్కారం ఏంటి అని అడిగితేనే కష్టం. రేవంత్ రెడ్డి అట్టాగే ఇరుక్కుపోయారు. శేఖర్ గుప్తా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తి, రామ్‌నాథ్ గోయంకా అవార్డుల విషయంలో కూడా కీలకమైనటువంటి వ్యక్తి ఆయన. ఆ శేఖర్ గుప్తా గారు ఈయన్ని ఒక క్వశ్చన్ వేశారు, ప్రధాని మోడీ స్థానంలో ఉంటే మీరు ట్రంప్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారని. దానికి ఈయన సమాధానం, అసలు ట్రంప్తో మనకేంటి సంబంధం, మనకు నచ్చినప్పుడు ట్రంప్ను పట్టించుకోవాల్సిన పని లేదు. ఇదే ఆన్సరు, ఇదే ఆయన అవగాహన. అయితే ఓ ప్రధానిగా అమెరికా రాష్ట్రపతితో సత్సంబంధాలు పెట్టుకోవాలి కదా, ఆయన పక్కన పెట్టలేంగా అంటే జ్యూస్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అమెరికాని, అమెరికాలో ఉండే భారతీయులందరూ ధర్నా చేస్తే అమెరికా ప్రభుత్వం ఎలా నడుస్తుంది, అప్పుడు ట్రంప్ మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇది ఆయన చెప్పేది. అమెరికా వాళ్ళు మన కోసం ఎందుకు ధర్నా చేస్తారు, జ్యూస్ వాళ్ళ ల్యాబీ ద్వారా చేస్తున్నారు. ఇజ్రాయెల్ ఎంత ఇడిపించుకుదంటున్నారు, ఇజ్రాయెల్ యుద్ధం చేయమంటాడు, యుద్ధం ఆపమంటాడు, యుద్ధం చేయమంటాడు, యుద్ధం ఆపమంటాడు. అక్కడ అతనికి ఇజ్రాయెల్తో అవసరం కాబట్టి ట్రంప్ చూసి చూడనట్టు పోతున్నాడు. భారతదేశంతో అవసరం లేదు కదా. ఇక్కడ రేవంత్ లాంటోడికి అరవడం తెలుసు కానీ పరిష్కారాలు తెలియదు అనడానికి సాక్ష్యం.